చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. నాగపూర్ నివాసి గత శతాబ్దపు 6 దశాబ్దాలలో చాలా కాలం పాటు ముఖ్యాంశాలలో ఉన్నారు. ఈ పురుషుడు భారీ పొట్టతో ఇప్పుడు కనిపించడం బ్రేకింగ్ న్యూస్ గా మారింది. సృష్టిలో ఎన్నో వింతలు, విచిత్రాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఎవరు ఊహించని సంఘటనలు, సృష్టికి విరుద్ధంగా కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఒకటే సంజు భగత్. ఈ సహజ పురుషుడు అసాధ్యం అనుకున్న దానికి నిజం చేసి చూపించాడు. నాగపూర్ నివాసి గత శతాబ్దపు 6 దశాబ్దాలలో చాలా కాలం పాటు ముఖ్యాంశాలలో ఉన్నారు. ఈ పురుషుడు భారీ పొట్టతో ఇప్పుడు కనిపించడం బ్రేకింగ్ న్యూస్ తో మారింది. సీన్ కట్ చేస్తే విశాల్ బాబుతో 36 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత సంజు తన కడుపులో కవల పిల్లలను మోస్తున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ సంజు భగత్ ని గర్భవతి అని పిలవాలా లేక గర్భవతుడు అని పిలవాలో తెలియక తికమక పడుతున్నారు. సంజు భగత్ చిన్న వయసులో ఎలాంటి వైద్యపరమైన సమస్యలు కనిపించలేదు. 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కడుపు వేగంగా ఉబ్బడం ప్రారంభమైంది. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ సంజుకు శ్వాసకోశ సమస్యలు వచ్చే స్థాయికి పరిస్థితి చేరుకుంది. వైద్య శాస్త్రంలోనే ఇదో మిరాకిల్. 1999లో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు సంజు భగత్. అతని కడుపులో కణితి ఉందని వైద్యులు మొదట భావించారు. సర్జరీ చేయడంతో వైద్యులు అవాక్కయ్యారు. వారు సంజు కడుపు నుండి మానవ శరీర భాగాలను, వెంట్రుకలను కూడా ఒక్కొక్కటిగా తీసుకువచ్చారు. ఫీటస్ ఇన్ ఫీటు. వైద్యులు ఈ అరుదైన విషయాన్ని ఫీటస్ ఇన్ ఫీటు అని పిలుస్తారు. సైంటిఫిక్ గా దీనిని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటారు. అంటే సంజు తల్లి కాబోతున్నాడని అర్థం. గర్భం ధరించిన సమయంలో కడుపులో మొదట్లో కవలలు ఉన్నారు. కానీ ప్రకృతి విచిత్రమైన కోరికల ద్వారా ఒక పిండం మరొక దానితో కలిసిపోతుంది. తల్లి శరీరంలో మరో పిండం పెరగడం ప్రారంభమవుతుంది. పుట్టినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అంటే కవలల మధ్య ఒక బిడ్డ పుడుతుంది. అయితే సంజు భగత్ కడుపులో ఉన్న కవలలు ఉన్నారు. పరాన్న జీవుల్లా పెరుగుతోంది. పుట్టిన బిడ్డ కాలక్రమేణా పెరుగుతుంది. ఒక కవల సోదరుడు లేదా సోదరి అతని శరీరంలో పరాన్న జీవిలా పెరుగుతుంది. నాగపూర్కి చెందిన సంజులాగా మీరు దీని మొదట పట్టించుకోకపోతే మీరు ఈ సమస్య నుండి ముందుగానే బయటపడతారు. సర్జరీ తర్వాత కడుపు నుంచి బయటకు వచ్చిన పరాన్నజీవి పిండాన్ని చూడాలని సంజు కోరుకోలేదు. ప్రమాదం లేకుండా సాధారణ జీవితానికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. తాను గర్భం దాల్చాలనే విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది. ఒకరే బతికారు. సాధారణంగా పిండం వంటి అరుదైన సందర్భాల్లో గర్భధారణకు ముందే 2 లేదా 1 పిండం మరణిస్తుంది. కానీ సంజు భగత్ సమయంలో తెలిసిన లెక్కలన్నీ మారిపోయాయి. నాగపూర్లో చెందిన ఈ యువకుడు పుట్టుకతోనే కడుపులో కవల పరాన్నజీవిలో పెరిగాడు. చివరి శస్త్రచికిత్స వరకు ఆమె బతికే ఉంది. పరాన్నజీవి అయిన పిండం శస్త్రచికిత్స తర్వాత వెంటనే మరణించింది. మర్చిపోలేని ఘటన. ఈ ఘటన వైద్య శాస్త్రంలో అత్యంత అరుదైన సంఘటనగా పరిగణించబడుతున్నప్పటికీ సంజు భగత్ కు మాత్రం ఇది చాలా సిగ్గుచేటుగా ఫీల్ అవుతున్నారు. అతను తన జీవితాంతం వ్యంగ్యానికి గురయ్యాడు. శస్త్రచికిత్స తర్వాత కూడా పాత గుర్తింపు